ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ పునరుత్థాన దిన దీవెనలు మీకందరికీ కలుగునుగాక. మరొక పునరుత్థాన దినంలో మనం సంతోషంగా దేవుని సన్నిధిలో ఆరాధించడానికి వెళ్తున్నాం కదా. అంతకు ముందుగానే మనము ఈ ఉదయ కాలపు ధ్యానమును చేసుకొని బయలుదేరుదాం. మరి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన మనతో ఉన్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు. మరొక నూతన వారంలోనికి కూడా దేవుడు మనల్ని తీసుకువచ్చినందుకు దేవునికి వందనములు. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఈ మాటలు దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన మాటలు. ఇవి కీర్తనలు, కీర్తనాకారులు అంటే గానం చేసేటువంటి వారు, దావీదు నిర్ణయించినటువంటి గానము చేసేటువంటి కొంతమందిని ఏర్పాటు చేశాడు ఆయన. ఎందుకంటే ఆ మందసమును తీసుకొని వచ్చిన ఆ సందర్భంలో మరి మందసం ఎదుట మందిరంలో చక్కగా పాటలు పాడడానికి, నిబంధన మందసం ఎదుట బూరలు ఊదడానికి, అనేక రకాలుగా స్వరమండలమును సితారాలను వాయించడానికి అనేక మందిని దావీదు నియమించిన తర్వాత ఆసాపు చేతికి, అతని బంధువుల చేతికి దానిని అంటే ఈ స్తుతి చేసేటువంటి ఒక పనిని అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఏ విధంగా స్తుతి చేయాలి అన్నది కూడా వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆ విధంగా నిర్ణయించుకున్నటువంటి ఆ అద్భుతమైన కృతజ్ఞతా స్తుతి ఆరాధన, ఇది వారు నిబంధన మందసం ఎదుట చేసేవాళ్ళు. ఎంత అద్భుతం కదా. మన జీవితాలలో కూడా మనము అలాగే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఆయన నామమును ప్రకటన చేయాలి, ఆయన కార్యములను జనములలో తెలియజేయాలి, ఆయనను గూర్చి పాడాలి, ఆయనను స్తుతించాలి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గురించి సంభాషణ చేయమని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించాలి. ఆయనను వెదుకువారు హృదయమునందు సంతోషించినట్లుగా కృప చూపించాలని మరి వారు పాడుతూ ఉన్నారు. అందులోని ఈ వచనము, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఈ పని ప్రతి ఒక్కరు కూడా చేయాలి. నిత్యము ఆయన సన్నిధిని వెదకాలి. మనం మన జీవితంలో మనం ఏం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పని చేయబోతున్నా, ఏ గొప్ప కార్యం కానీ లేకపోతే దైనందిన జీవితంలో మనం చేసే మామూలు కార్యాలైనా సరే, ఒక నూతన కార్యమైనా సరే, ఏదైనా సరే మనము ప్రతిదానిని మొదలు పెట్టడానికి ముందుగానే మనం దేవుని సన్నిధిని నిత్యం వెదకాలి. ప్రభువైన యేసుక్రీస్తు తాను కూడా తండ్రితో ఎక్కువగా సమయం గడిపేవాడు. ఆయన ఇంకా ఎక్కువ ప్రాముఖ్యమైన విషయాలు ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ రాత్రి అంతా కూడా తండ్రితో గడిపేవాడు. దేవుడు తన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవాది దేవుడే అయినా ఆయన తన తండ్రితో ఏకాంతంగా సమయం గడపడానికి ఇష్టపడినటువంటి దేవుడు. మరి అలాంటి ప్రభువుకే తండ్రితో నిత్యము ఒక సహవాసం ఉండాలన్నటువంటి ఆవశ్యకత ఉన్నట్లయితే మరి మనము ఏ పాటి వారము? మనము మామూలు మనుషులం కదా. మనము నిత్యము కూడా ఆయనతో సహవాసం కలిగి ఉన్నట్లయితేనే మన యొక్క పనులన్నీ కూడా ఆయన చేతిలో పెట్టి మనం నిశ్చింతగా ఉండగలుగుతాము. చాలామంది పరిచర్య చేసేటువంటి సేవకులను మనం చూస్తూ ఉంటాము. ఆ పరిచర్య చేసే వాళ్ళు కూడా ఎవరు నిజమైన పరిచర్య చేస్తున్నారు, ఎవరు నిజమైన భక్తులు అంటే వారు తాము చేసే పని కంటే ముందుగానే వారు దేవునితో సమయం గడిపేవారు, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండేవాళ్ళు. మరి వారి యొక్క జీవితంలో ప్రార్థనా జీవితము ఎక్కువగా ఉంటుంది. అలా ఉండేవాళ్ళే అత్యధికంగా శక్తివంతమైన బలమైన పరిచర్య చేయగలరు. గొప్ప గొప్ప దైవజనులంతా కూడా బయట ఎక్కువగా కనిపించరు, ఎక్కువగా అంటే పబ్లిక్లో ఉండడం అట్లంతా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ సమయము దేవునితో గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవునితో రహస్యంగా ఒక గొప్ప అనుబంధం కలిగి ఉన్నటువంటి వారు. అందుకే ఆ స్టేజ్ మీదకి ఎక్కక ముందుగానే వారు దేవునితో అత్యధిక సమయం గడిపిన తర్వాతనే వారు స్టేజ్ ఎక్కగలరు. దైవ సేవకులు
మరి వారు ఎంతగానో సిద్ధపడతారు, దేవునితో సమయం గడుపుతారు, దేవుని యొక్క సన్నిధిని వెతుకుతారు. అందుకే వారు ధైర్యంగా ఎంతో అద్భుతమైనటువంటి వాక్య పరిచర్య వారు చేయగలరు. అనేక మందికి మరి వారి యొక్క వాక్యం ద్వారా వారితో మాట్లాడగలరు. అనేక హృదయాలను ఆ వాక్యం తాకగలదు. ఎందుకంటే ఆ అభిషేకంతో నిండిన వారు దేవునితో సమయం ఎక్కువ గడిపారు కనుకనే వారి యొక్క ఆ పరిచర్య అద్భుతంగా పనిచేస్తుంది. పబ్లిక్లో మనల్ని అందరూ గుర్తించారు. సేవకులు ముఖ్యంగా మన పరిచర్య గురించి మాట్లాడితే సేవకులను అందరూ గుర్తించి వారిని ఒక సెలబ్రిటీగా చూడడం దేవుడు కోరుకోవడం లేదు. కానీ దేవునితో ఎంత ఎక్కువ సంబంధం ఉన్నది, ఎంత ఎక్కువ సమయము వారు దేవుని కొరకు కేటాయిస్తున్నారు, ఎంత ఎక్కువ సమయము దేవునితో గడుపుతున్నారు, అది కదా ప్రాముఖ్యమైన విషయం. మన చేతుల్ని దేవుడు బహిరంగంగా ఉపయోగించడానికంటే ముందుగా మన హృదయాన్ని ఆయన తన ఎదుట ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తిగా మన హృదయాన్ని రూపొందించనివ్వాలి. అప్పుడే మనము బలమైన పరిచర్యను చేయగలుగుతాము. మనము దేవునితో ఎంత సమయం గడుపుతున్నామో అన్నది పబ్లిక్గా అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. అది మన రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ఏం చెప్పారంటే, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యంగా చూసుచున్న మీ తండ్రికి మీరు ప్రార్థన చేయమని చెప్తున్నాడు కదా. ఆ విధంగానే మన జీవితంలో మనం చేసే గొప్ప కార్యాలైనా, మనం చేసే ప్రార్థనలైనా దేవునితో ప్రైవేట్గా ఉండాలి. అవి పబ్లిక్గా ఉండాల్సిన అవసరం లేదు. అవన్నీ కూడా రహస్యంగా ఉండాలి. మనం చేసే దానమైనా సరే, మనం చేసే ప్రార్థన అయినా సరే, మనం చేసే ఉపవాసమైనా సరే, అవన్నీ కూడా రహస్యం. ఎందుకంటే అందరికీ తెలియాల్సిన అవసరం లేదు. ఆ సమయంలోనే మనము రహస్యంగా ఎంత ఎక్కువ సమయం దేవునితో గడుపుతామో ఆ సమయంలోనే మనము సరైన వ్యక్తిగా రూపొందించబడతాము. సరైనటువంటి చక్కటి పరిచర్య చేసే సేవకులుగా కూడా మనం ఉండగలుగుతాము. ఇంట్లో ప్రతి కుటుంబంలో కూడా ఇంటి యజమానైనా సరే, యజమానురాలైనా సరే, అదేవిధంగా ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తమ రహస్యమైనటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఆ రహస్యమైన ప్రార్థనా జీవితంలోనే మనము చక్కటి వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాము, చక్కటి ప్రవర్తన నేర్చుకుంటాము, చక్కటి జీవన విధానం మనం నేర్చుకుంటాము. ఎందుకంటే మనకు బైబిల్ గ్రంథంలో అంతకంటే ఎక్కువగా మనకు బయట ఏం దొరకదు. మనం ఏ విధంగా జీవించాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ కలిగి ఉండాలి, ఏ విధమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఏ విధమైన నియమాలు మనం కలిగి ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అక్కడే ఉన్నాయి కదా, అక్కడే ఉన్నాయి. కాబట్టి మనము బైబిల్ చదివితే చాలు, మనము సమస్తం కూడా నేర్చుకోవచ్చు. మనము మంచి నడవడిక నేర్చుకోవడానికి 7 మెట్లు, విజయానికి 5 మెట్లు, 6 మెట్లు, ఇలా రకరకాలుగా మనం చాలా పుస్తకాలు చదువుతూ ఉంటాం కదా. అయితే ఆ పుస్తకాలన్నిటిలో కంటే కూడా అత్యధికంగా మనకు మన ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. శిష్యులు అపోస్తలులు చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి. మరి పాత నిబంధనలో కూడా అనేకమైన విషయాలు, ఏ విధంగా జీవించాలి, ఏ విధమైనటువంటి ప్రవర్తన మనం కలిగి ఉండాలి, ఎలాంటి ఒక నమ్మకత్వం కలిగినటువంటి క్రైస్తవ జీవితం జీవించాలో మనకు నియమాలు అన్నీ కూడా రాయబడి ఉన్నాయి. అవి చదివితే, అవి మనసు పెట్టి చదివితే వాటి ద్వారానే మనము మన యొక్క జీవితాలను చక్కగా సరిదిద్దుకోవచ్చు. కాబట్టి మనం అలాంటి జీవితం కలిగి ఉండడానికి దేవుడు మనకు కృప చూపించునుగాక. ఈ దినం పునరుత్థాన దినంలో మనము దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధిస్తున్నాము. వాక్యం ద్వారా మనము ఎంతగానో దీవించబడతాము. అదేవిధంగా మన యొక్క నడవడిక, ప్రవర్తన సమస్తము కూడా నడిపించబడేలాగా మరి వాక్యం ద్వారా మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉంటాం, ఆదరణ పొందుకుంటాం. వీటన్నిటిని బట్టి కూడా మనం దేవునికి స్తుతులు చెల్లిద్దాం. ఈ దినము మదర్స్ డే, తల్లులను జ్ఞాపకం చేసుకోవడం కదా. అయితే ఈ దినం అనే కాదు, ప్రతిదినం కూడా మదర్స్ డేనే మనకు. ఎందుకంటే అనుదినము కూడా మన తల్లి లేకపోతే మన జీవితమే లేదు. పుట్టినది మొదలుకొని, గర్భమున మోసినది మొదలుకొని,
పుట్టినప్పటి నుంచి ఇంకా ప్రతి సమయంలో కూడా తల్లి మనకు తోడుగా ఉంటుంది. ఈవెన్ పెద్దోళ్ళం అయిపోయినప్పటికీ కూడా తల్లి చేసిన ఆ మేలును, తల్లి చేసినటువంటి ఆ సేవలు, ఆ ప్రేమ, ఆమె చూపిన ప్రేమను మనం ఎప్పుడు కూడా మర్చిపోము కదా. కాబట్టి తల్లులందరినీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటుండగా వారందరికీ కూడా దేవుడు తన యొక్క కృపను అధికంగా కుమ్మరించినట్లుగా మనము ప్రార్థనలు చేద్దాం. తల్లులందరికీ కూడా హ్యాపీ మదర్స్ డే. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయనా. ఇదే కాలంన ప్రభా మరి నీ సన్నిధిలో ఆరాధన చేయడానికి బయలుదేరుతున్నాం నాయనా. మా ప్రభా అంతకు ముందుగానే తండ్రి మా జీవితాలను మార్చుకునేటువంటి ఒక గొప్ప దైవికమైన సందేశాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాం ప్రభా. నీ యొక్క ఆత్మతో మేము నింపబడి ప్రభా సరైనటువంటి రీతిలో మేము ఎల్లప్పుడూ కూడా నీ సన్నిధిని వెదుకువారుగా ఉండడానికి సహాయం చేయండి. నిన్ను ఆశ్రయించి మేము బలము పొందుకున్నట్లుగా తండ్రి, నీ బలమును కూడా ఆశ్రయించినట్లుగా మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి ఈ దినము మదర్స్ డే అని మరి సెలబ్రేట్ చేసుకుంటున్నారు తండ్రి ఈ లోకంలో. అయితే ఇది ఈ లోకపరమైనటువంటి ఒక ఏర్పాటు, ఈ లోకపరమైనటువంటి సెలబ్రేషన్ కావచ్చు. కానీ మా కుటుంబాలలో, మా ఇళ్ళలో తండ్రి, మేము ఎల్లప్పుడూ కూడా మా తల్లులను సన్మానించినట్లుగా మా అందరి హృదయాలను కూడా తెరవమని, మా అందరి హృదయాలలో కూడా అలాంటి ఆలోచన దయచేయమని ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, నిజముగా తల్లి యొక్క గొప్ప ప్రేమను మేము పొందుకున్నాము తండ్రి. మరి అలాంటి గొప్ప అద్భుతమైన తల్లిలను అందరికీ కూడా ఇచ్చినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి ఆ తల్లులను గౌరవించి సన్మానించు కృపను మాకందరికి అనుగ్రహించండి ప్రభని. యేసు తండ్రి తన తల్లిని సన్మానించాడు. ఆ విధంగా ప్రభా మేము కూడా నేర్చుకుని తండ్రి తల్లులను చక్కగా చూసుకునేలాగా మాకు కృప దయచేయండి. మా తండ్రి దేవా, ఈ దినము మేము మందిరంలో చేరి ఆరాధిస్తుండగా మీరు మాతో మాట్లాడండి ప్రభా. నీ యొక్క వాక్యం ద్వారా మమ్మలను సంధించండి మా ప్రభా. ఎవరెవరైతే ఇంకా నిన్ను తెలుసుకోకుండా నిన్ను ఎరుగని స్థితిలో ఉన్నారో వారందరి హృదయాలను మీరు తాకమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్కరిని నిన్ను అంగీకరించినట్లుగా కృప చూపించండి తండ్రి. ప్రపంచమంతటా ఈ దినం నాయన నీ యొక్క వాక్యం ప్రకటించబడుతుంటుండగా తండ్రి, ప్రతి ఒక్కరు కూడా సంతోషంతో నిన్ను ఆరాధించే కృపను దయచేయమని వేడుకొంచున్నాము. సేవకులపైన నీ పరిశుద్ధ ఆత్మను గుమ్మరించండి. అభిషేకం కలుగజేసిన వారు అద్భుతంగా నీ యొక్క పరిచర్య చేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అతన్ని పరిచర్యలో ఎవరెవరైతే సహాయం చేస్తున్నారో, ఏ చిన్న పని చేస్తున్న వారైనా సరే వారిని మీరు దీవించమని వేడుకొంచున్నాం తండ్రి ప్రభా. సంఘంలో అందరూ కూడా సంతోషంగా ఐకమత్యంతో ఉండనట్లుగా సహాయం చేయండి ప్రభా. అందరూ కూడా నేను నీ సన్నిధిలో చేరి ఎంతగానో ప్రభా తమ హృదయాలను విప్పి నీ ఎదుట కుమ్మరించుకుంటున్నారు ప్రభా. ఎవరి హృదయంలో ఏ దుఃఖం ఉన్నదో, ఏ బాధ ఉన్నదో, ఏ సమస్య ఉన్నదో మాకు తెలియదు, కానీ కానీ మీరు ప్రతి ఒక్కరి హృదయాన్ని చూస్తున్నారు దేవా ప్రభా. ప్రతి ఒక్క భారమును, దుఃఖమును తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరికి ఏ అవసరత ఉన్నదో అవసరతను తప్పకుండా తీర్చమని ప్రార్థిస్తున్నాము దయమేడ. మరి ఎంతోమంది నిరుద్యోగులుగా ఉంటున్నారు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారు, సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారు నీ సన్నిధిని వెతుకుతున్నారు దేవా. ప్రతి ఒక్కరిని కూడా మీరు దయ ఉంచి దర్శించి వారికి కావాల్సిన సహాయం చేయండి తండ్రి. మరి వివాహ ప్రయత్నములు సఫలం చేయండి మా ప్రభా తండ్రి. అనారోగ్యంతో ఎంతమంది బాధపడుతున్నారో, కృంగిపోతూ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి. ప్రతి ఒక్కరూ స్వస్థపరచబడినట్లుగా మీరు కృప చూపించండి దేవా ప్రభా. మరి ఏ ఇంట్లో అయితే కలతలు అధికంగా ఉన్నాయో, మరి హృదయంలో వేదనతో ఎంతమంది వచ్చి తమ కలతలను తీర్చమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నారో ప్రభా, వారి హృదయాలను మీరు తాకండి దేవా ప్రభా. ఆ కలతలను తీసివేయండి ప్రభా. మనస్పర్ధలను తొలగించండి, శాంతిని సమాధానాన్ని కుమ్మరించండి. అవును ప్రభా, కుటుంబాలు ఎంతో ప్రాముఖ్యమైనవి. నీవు ఏర్పరిచిన వ్యవస్థ మా ప్రభా. ప్రతి కుటుంబం కూడా సంఘంలో ఒక రాయిగా ఉంటుండగా తండ్రి, కుటుంబాలను విచ్ఛిన్నం చేయాలని సాతానుడు ప్రయత్నిస్తూ ఉంటుండగా తండ్రి, ఆ ప్రయత్నంలన్నింటినీ యేసునామములో లయం చేస్తున్నాము మా ప్రభా. ప్రతి కుటుంబం కూడా సంతోషంగా నీ సన్నిధిలో చేరి నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
దేవా తండ్రి, సేవకులందరినీ ఆశ్రయించండి. వారి సేవను మీరు అత్యధికంగా దీవించమని వేడుకుంటున్నాం. అనేక చోట్ల మారుమూల ప్రాంతాల్లో ఎలాంటి సౌకర్యాలు లేని చోట్ల కూడా నాయన ఎంతోమంది సేవకులు వెళ్ళి పని చేస్తున్నారు. దేవా మీరు వారిని దీవించండి. వారికి అందరికీ కూడా కావలసినటువంటి కావలసిన ప్రతి సౌకర్యమును మీరు అనుగ్రహించండి తండ్రి. దేవా ప్రభ వారిని మీరు ఆశ్రయించి వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశం దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరాలలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంలో దీవించండి తండ్రి. మా దేశంలో నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి. ప్రతి ఒక్కరు నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి ప్రభా. సేవకులపైన జరుగుతున్న దాడులను మీరు చూస్తున్నారు నాయన. కృప చూపించి ప్రతి పరిస్థితిని బాగు చేయమని వేడుకుంటున్నాం ప్రభా. శాంతిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ ప్రార్థనలన్నింటిలో కూడా ఏకీభవించి ఎంతమంది ప్రార్థనలు చేస్తున్నారో, ఎంతమంది ఏ సమస్యల కొరకు నీ ఎదుట ఉన్నారో వారందరినీ కూడా మీరు దీవించి ప్రతి ఒక్కరిని ఆశీర్వాదములతో నింపి, నీ యొక్క దీవెనలతో నింపి క్షేమంగా ఇంటికి పంపించమని వేడుకుంటున్నాం. అందరూ సంతోషంగా నీ సన్నిధిలో ఆరాధించటకు కృప దయచేయండి ప్రభా. నాయన ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. వారిపై నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించండి దేవా. మరొక మారు ఈ దినం తల్లులను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రతి తల్లిని కూడా మీరు ఆశీర్వదించి వారిని మీ దీవెనలతో నింపండి. మంచి ఆరోగ్యము, నీ దీవెనలు వారిపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి ప్రతి తల్లికి కూడా మదర్స్ డే శుభాకాంక్షలు హృదయపూర్వకంగా అందిస్తున్నాను. విష్ యూ ఆల్ ఎ హ్యాపీ మదర్స్ డే. ఈ పునరుత్థాన దిన దీవెనలు కూడా మీ అందరిపైన కూడా కుమ్మరించబడును గాక. ఆమెన్, ఆమెన్.